నెల్లూరు జిల్లా కావలిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 20,000 మంది విద్యార్థులతో భారీ ఎత్తున త్రివర్ణ సంబరాలు మిన్నంటాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద 100 అడుగుల భారీ జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నియోజకవర్గంలోని పలు కులవృత్తుల వారికి ఎమ్మెల్యే మెమెంటోలతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు. వేడుకల్లో భాగస్వాములైన విద్యార్థులు, అధికారులు, ప్రజలందరికీ కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని, కావలి ముఖ చిత్రాన్ని సమూలంగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. సురేష్ లేదు పైన పెట్టా పైకి ఎక్కాడా పైకి ఎక్కాడు ఆల్రెడీ సైడ్ నుంచి రాడి పైన కెమెరా తీస్తాను సైడ్ సైడ్ నా కొద్దిగా జరగండి నా నా బాగా
కూర్చోండి. రెడ్ కార్పెట్ వదిలేసి దయవించి ముందున్న వాళ్ళందరూ కూడా బ్యాక్ పోవాలి. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि प्रजेशानाय भालचन्द्राय श्रीगणेशाय
పేరు ఎస్డి రోషిని, 590 మార్కులు. తండ్రి పేరు ఎస్టి చాను. మున్సిపల్ హై స్కూల్ 8వ వార్డు. 590 మార్కులతో మున్సిపల్ స్కూల్ నుంచి 8వ వార్డు నుంచి మన స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి అందరూ కరతాళ ధ్వనులతో యజ్ఞ నీతు ప్రియారి 590 మార్కులతో మున్సిపల్ హై స్కూల్ పాతూరు కావాలి. దయచేసి అందరూ చప్పట్లతో కరతాళ ధ్వనులతో ఆ పాపని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. గోవింద హిమబిందు అబ్దుల్ రషీద్ గారు, మోడల్ స్కూల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ గారు. చప్పట్లతో అందరూ కూడా అందరూ కరతాళ ధ్వనులు. ఎస్కే మసాన్ భాష పెదపుత్తాడు. వీరిని ఆశీర్వదించడానికి తగదత్తి మండలం ఆర్టీఓ గారు సుందర్రావు గారిని వేదిక మీదుగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి సుందర్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఆవుల హరిణి మస్తాన్ భాషని అందరూ కూడా ఆశీర్వదించాలి కరతాళ ధ్వనులతో. ఆ అబ్బాయిని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. జెడ్పీహెచ్ఎస్ ఇసుకపల్లి ఆవుల హరిణి వీరిని ఆశీర్వదించడానికి డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి గారు, డాక్టర్ విశ్వోదయ ఇన్స్టిట్యూషన్స్. దయచేసి వినయ్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మార్కులతో ఈ బాబు ఫస్ట్ క్లాస్ వచ్చాడు కాబట్టి జెడ్పీహెచ్ఎస్ ఇసుకపల్లి అందరూ ఎస్కే 590 మార్కులు
తండ్రి పేరు ఎస్పి చాను, మున్సిపల్ హై స్కూల్ 8వ వార్డు. 90 మార్కులతో మున్సిపల్ స్కూల్ నుంచి 8వ వార్డు నుంచి మన స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి అందరూ సరదాలతో జయ భారత జననీ, జయ భారత జననీ. దయచేసి వేదికను ఖాళీ చేయండి. ఇప్పుడు భారత మాతా ముజ జననీత నిర్మల గంగా జలపూత. భారత మాతా నబినిసా నిసరి నమ అమృతమగరి నిమక సరి నమ. మన అతిథులు ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా మన నాయకులు దయవంతి పక్కన రావాల్సిగా కోరుతున్నాం. విద్యార్థులందరూ కూడా ఒక 30 నిమిషాల్లో కోరుతున్నాం. అలాగే నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చినటువంటి పిల్లలకు బహుమతులు కూడా ఉన్నాయి. అత్యధిక ఫస్ట్ స్నాక్స్ ఆపండి. పాయింట్ సమక్షంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఈ యొక్క ఐ లవ్ కావలి సమక్షంలో 100 అడుగుల ఎత్తులో ఉన్న జెండా ఆవిష్కరణ కార్యక్రమం స్వాతంత్ర దినోత్సవం నాడు జరుపుకునే దానికి విచ్చేసినటువంటి కావలి పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దేశం మీద భక్తి, ప్రాంతం మీద మమకారం, కావలి మీద ప్రేమ కలగలిపినటువంటి ఆగస్టు 15 ఈ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అశేష స్టూడెంట్స్ అందరికీ కూడా నా దీవెనలు తెలియజేస్తూ భావి భారత పౌరులైన మీరు దేశం కోసం దేశ ఔన్నత్యం కోసం దేశం యొక్క బాగోగుల కోసం నిరంతరం శ్రమించాల్సిన మీ భవిష్యత్తు కోసం స్వతంత్ర ఫలాలను పొందిన మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆగస్టు 15వ తేదీన ఈ కార్యక్రమాన్ని స్వతంత్రంగా నిర్వహిస్తూ మూడవ సంవత్సరం జరుపుకుతున్నటువంటి వేళ స్టేజీ మీద ఆసీనులైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విద్యార్థులారా, పుర ప్రముఖులారా, ఈరోజు 2 కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం కావలి పట్టణ ప్రజలందరూ కూడా ఉదయగిరి ప్రాంతానికి రేత్రిపూట వెళ్ళేటప్పుడు 2 పక్కల ఫారెస్ట్ ఉన్న కారణాన ఫారెస్ట్ సంబంధించిన జంతువులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు యాక్సిడెంట్లు జరిగి ఎన్నో మరణాలు సంభవిస్తుంటే ఆ ప్రాంతానికి కూడా లైటింగ్ వేయాలి,
బుడంగుంట వరకు కూడా లైటింగ్ వేయాలనే ఆలోచనతో 61 లక్షల రూపాయలతో లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈ రోజున మన జిల్లా కలెక్టర్ మంచి వ్యక్తి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీదుగా సాయంత్రం 6 గంటలకి బుడంగుంట రోడ్డు సెంటర్లో సెంటర్ లైటింగ్ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కావలి అభివృద్ధి చెందాలి, కావలి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవించాలి, ఎప్పుడు కూడా టీవీలకే పరిమితం కాకుండా సెల్ ఫోన్లకే పరిమితం కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి, ఎక్కడికక్కడ పార్కులు అభివృద్ధి చేయాలి, అందరూ కూడా పార్కుల్లో వాకింగ్ చేసుకోవాలి, అందరూ కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి నడుచుకుంటూ వెళ్ళి ఈ టీవీలకి కాదు ఫోన్లు పక్కన పెట్టి స్వేచ్ఛగా 10 నిమిషాలు ఆప్యాయంగా పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ జీవించాలి. రాత్రి ఉద్యోగస్తులు ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తిన్న తర్వాత కూడా కలిసి వెళ్ళి వాకింగ్ చేసుకునే విధంగా హైలీ ప్రొటెక్షన్తో ఈరోజు పోలీసు పహారా మధ్య మందాడి చెరువు కట్ట మీద ఈ రోజున వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేసి అక్కడ ఈ రోజున పిల్లల్ని సేద తీరేదానికి, పిల్లలు ఆడుకునేదానికి, అదేవిధంగా మనందరం కూడా యోగా చేసుకోవాలన్నా, మనందరం కూడా మన జిమ్ చేసుకోవాలన్న జిమ్ కార్యక్రమాలు కానీ యోగా మెడిటేషన్ చేసుకునే కార్యక్రమాలకి పిల్లలు ఆడుకునే విధంగా వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేసి దానికి లైటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు సాయంత్రం 6-7 గంటలకి ఈరోజు మన పురంలో ఉన్నటువంటి కావల్లో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా కలిసి ఆగస్టు 15 ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని అందరినీ ఆనందింపు చేయడానికి కావల్లో ఉన్నటువంటి నా స్నేహితులు అందరూ కూడా కలిసి మాధవ్ ఈవెంట్ ద్వారా సినిమా యాక్టర్లు, జబర్దస్త్ యాక్టర్లు తీసుకొచ్చి ఆగస్టు 15 అంటే ఆనందానికి చిహ్నం, మిమ్మల్ని అందరినీ ఆనందింపజేయడానికి ఈరోజు సాయంత్రం 7 గంటలకి మాధవ్ ఈవెంట్ ద్వారా ఒక మంచి మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని అదేవిధంగా కలెక్టర్ చేతుల మీదుగా ఈరోజు దాన్ని కావలి ప్రజలకు అంకితం చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి తప్పకుండా పిల్లలందరూ కూడా వచ్చి మీ తల్లిదండ్రులతో తీసుకొచ్చి వాకింగ్ ట్రాక్ ఎలా ఉందో చూసి, మీరు ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఎట్టుందో చూసి, మీ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు జిమ్ చేసుకోవడానికి ఎలా ఉందో చూసి మీరందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సంవత్సరం దీన్ని అభివృద్ధి చేస్తే వచ్చే సంవత్సరం కావలికి తూర్పు వైపు ఉన్నటువంటి పాపిరెడ్డి చెరువుకి 3,60,00,000 రూపాయలు నిధులు మంజూరు చేపించాం. వచ్చే సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మళ్ళా మన పాపిరెడ్డి చెరువును కూడా సుందరీకరణ చేసి ఆ పాపిరెడ్డి చెరువులో ఉన్నటువంటి సిల్ట్ మొత్తాన్ని తీసి ఆ కట్టు కూడా ఒక ట్యాంకు బండుగా వేసి ఇంకా కావలి నడిబొడ్డున ఏ మూర్తులైనా ప్రారంభించాలంటే, ఎవరు విగ్రహాలను పెట్టాలంటే ఆ ట్యాంకు బండి మీద కానీ ఈ ట్యాంకు బండి మీద పెట్టాలే తప్ప ట్రంక్ రోడ్లో పెట్టనీయకుండా ఉండే విధంగా, ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా నామకరణం చేశాం. అందుకనే మందాడి చెరువుకి తెలుగు తల్లి పార్కు, మనందరం తెలుగు భాషకు పుట్టినటువంటి వాళ్ళం, తెలుగు ఔన్నత్యానికి ఎదిగినటువంటి వాళ్ళం, తెలుగులో మాట్లాడేటువంటి వాళ్ళం. కాబట్టి మన తల్లిని ఎంత ప్రేమించాలో, మనకి జన్మనిచ్చిన తల్లిని ఎంత ఆరాధించాలో, మనం మాట్లాడే భాషకి నాంది పలికిన తెలుగు తల్లిని కూడా ప్రేమించాలి. కాబట్టి ఆ తెలుగు తల్లిని రేపటి ఉగాది నాడు తెలుగు పండుగ రోజున మద్దాడి చెరువులో 30 అడుగుల ఎత్తులో తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రారంభించి ఉగాది నాడు ఒక సంబరానికి నాంది పలకబోతున్నాం. దాన్ని కూడా మన అందరూ కూడా కోలాహలాల మధ్య దాన్ని కూడా ప్రారంభిద్దామని అవన్నిటి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. విద్యార్థులారా, రేపటి భవిష్యత్తు మీది, మాది. రాలిపోయే జీవితాలు మాయి, చిగురించే జీవితాలు మీయి. ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ కావలిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీది. చదవటమే కాదు, పాఠ్య పుస్తకాల్లో పాఠాలు చదవటం కాదు, జీవిత పాఠాలు నేర్చుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం, భారతదేశ ఔన్నత్యం కోసం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికో వలసపోవడం కాదు, ఈ భారతదేశానికి విద్యార్థుల రూపంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వలసలు వచ్చే విధంగా మనం అమెరికాకో ఇంగ్లాండ్కో పోతాం కాదు, ఈ దేశంలో పుట్టాం, ఈ ప్రాంతంలో పుట్టాం, ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ నీళ్లు తాగాం, ఇక్కడ అన్నం తిన్నాం, ఇక్కడ చదువుకున్నాం. మన సేవ భారతదేశానికే ఉండాలి తప్ప ఇతర దేశాలకు ఉండకుండా ఉండటం కోసం, మన జీవితానికి నాంది పలుకోవడం కోసమే ఈ ఆగస్టు 15వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. విద్యార్థులారా, ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం, మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాం, ఈరోజు ఆనందంగా చదువుకుంటున్నాం.
ఆనందంగా ఆటపాటలతో ఉంటున్నాం. దీనికి కారణం ఎంతో మంది త్యాగధనుల ఫలితంగా ఈ భారతదేశానికి స్వతంత్రం వస్తే ఈ స్వతంత్ర ఫలాలను 80 సంవత్సరాల నుంచి మనం అనుభవిస్తున్నాం. ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రముఖులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఇంటిలో ఒక్క సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మనం తహతలాడుతున్నాం. ఇది మన స్వార్థం. మన ఇంటి సమస్యను పరిష్కరించుకోవడానికి మనం పడుతున్నాం. కానీ మన పెద్దలు, మన పూర్వీకులు సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ మహాత్ముడు, నెహ్రూ, భగత్ సింగ్, ఎంతో మంది, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, పింగళ వెంకయ్య, ఎంతో మంది మహానుభావులు వాళ్ళ కుటుంబం కోసం అసూలు బావల, ఈ దేశం కోసం అసూలు బాసారు. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయాల. వాళ్ళ ప్రాణాలు పోతున్నా, రక్తము మడుగులో వాళ్ళ ప్రాణాలు కొట్టుకుంటున్నా, బుల్లెట్ దెబ్బలకి శరీరం చిందర అవుతున్నా, కత్తి ఘాట్లతో శరీరం పడిపోతున్నా, రేపటి సమాజం, రేపటి భారత పౌరులు స్వేచ్ఛగా జీవించడం కోసం ఈ దేశంలో వాళ్ళందరూ రక్త తర్పణం చేస్తే ఈ రోజు ఆ స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం. ఈ దేశం మనకేమిచ్చిందంటే స్వతంత్రంగా జీవించే హక్కు ఇచ్చింది. అది చాలు మనం ఈ రుణం తీర్చుకోవడానికి. మనకి తల్లి తండ్రి జన్మనిస్తే, మన తల్లి తండ్రి మనకి జన్మనిస్తే ఆ జన్మకి సార్థకంగా తల్లి తండ్రిని ప్రేమిస్తున్నాం. కానీ ఆ తల్లి తండ్రి కంటే ఎంతో మంది జనాలు, ఎంతో మంది మహానుభావులు ఈ దేశం కోసం ప్రాణాలు తప్పించి ఎదుటి వ్యక్తుల మీద ద్వేషం పెంచుకోకూడదు. ఏదైతే భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో, ప్రభుత్వాలు ఏవైతే చట్టాలు తెచ్చారో ఆ చట్టం ప్రకారం మనం నడవాలి. మనకి భూమి హక్కు ఇచ్చారు, ప్రాథమిక హక్కులు ఇచ్చారు, మాట్లాడే హక్కు ఇచ్చారు, స్వేచ్ఛగా జీవించే హక్కు ఇచ్చారు, భారతదేశంలో ఎక్కడైనా స్థిరంగా నివాసం ఇచ్చే హక్కు ఇచ్చారు. ఇన్ని హక్కులు పొందిన మనం దేశం మీద ప్రేమను పెంచుకుని దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మనందరం కూడా ఈ రోజున స్వీట్లు పంచుకుంటున్నాం. ఈ రోజు మనందరం కూడా మంచి బట్టలు వేసుకుని ఆనందంగా జీవిస్తున్నాం. ప్రభుత్వ అధికారులందరూ కూడా సెలవులు ఇచ్చి ఇంటిలో కూర్చోమని కాదు, దేశం యొక్క గొప్పతనాన్ని, దేశం యొక్క కీర్తిని నలుమూలలు చాటేటట్టు ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈ రోజు అందరికీ సెలవులు ఇచ్చి దేశం కోసం పశ్చిమైన మనంతా గుర్తించుకోవాలని ఈ రోజు సెలవులు ఇచ్చారు. మూడు నెలల జెండా నీడన మనం బతుకుతున్నాం. ఆ జెండా రెపరెపలాడినంత కాలం భారతదేశాన్ని ఎవడు ఏమి చేయలేడు. కాబట్టి ఈ రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం 3వ స్థానంకి వచ్చింది. 2047 సంవత్సరానికి భారతదేశం అమెరికా, రష్యా, జర్మనీ, మన యొక్క సనాతన ధర్మం, మన హిందూ ధర్మం, మన కర్మభూమి, ఇటువంటి పవిత్రమైనటువంటి భూమిలో పుట్టడం మనందరి అదృష్టం. అటువంటి అదృష్టమైన గడ్డ మీద పుట్టిన మనం ఆ మువ్వన్నెల జెండా యొక్క చరిత్రను తెలుసుకోవాలి. ఆ మువ్వన్నెల ఉన్న జెండాలో 3 రకాల గుర్తులు ఉన్నాయి. కాషాయము, తెలుగు, గ్రీను ఉందంటే దీనికి ఒక ప్రతీక. 3,15,00,000 మంది త్యాగ ఫలితంగా వచ్చిన స్వతంత్రానికి ప్రతీకగా ఈ రోజు ఆ రంగులు చూపించారు. ఇది ఒక అంకిత భావానికి గుర్తు. రెడ్ కార్పెట్ అంటుంటాం. ఇది రెడ్ కార్పెట్ అంటే అన్నిటికీ స్వాగతం పలికేటే రెడ్ కార్పెట్. అందుకనే ఈ రోజు మన ముంబై జెండాలో ఆరెంజ్ రంగులో ఉండి రక్త తర్పణం చేసిన వాళ్ళందరికీ నిదర్శనంగా ఎత్తున హైట్ లో పెట్టి మన భారతీయుల యొక్క సంస్కృతి భావాలకు ప్రతీతంగా ఆరెంజ్ను పెడితే ఈ భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా శాంతి కాముకులు, ప్రశాంత జీవితకు అలవాటు పడ్డాలు. కులాలు వేరు, మతాలు వేరు, భాషలు వేరు, ప్రాంతాలు వేరైనా, కొండలలో జీవించిన, పల్లెల్లో జీవించిన, మైదానాల్లో జీవించిన, సముద్ర గట్టుల మీద జీవించిన, కానీ ప్రజలందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరిని ఆరాధించుకుంటారు. అందుకని ఈ యొక్క భారతదేశం శాంతికి కపోతం. కాబట్టి శాంతికి చిహ్నమైన తెలుపుని మధ్యలో పెట్టి, అదే విధంగా ఈ భారతదేశం పాడి పంటలతో, పశువు రాసులతో జీవిస్తున్నటువంటి అన్నదాతలకు కులం లేనటువంటి ఈ దేశం నిదర్శనంగా ఎప్పుడు పచ్చగా పాడి పంటలతో ఉంటారు. కాబట్టి పచ్చని రంగులను ఏర్పాటు చేస్తూ 3 నెలల జెండాను తీర్చిదిద్దితే ఆ జెండా నీడను మనం అశోక చక్రాన్ని ఏర్పాటు చేసుకుని ఈ భారతదేశానికి రక్షణ కవచంగా 3 పక్కల సముద్రాలు, ఒకవైపున హిమాలయ పర్వతాలు, ఈ 4 మనకు రక్షణగా ఉండగా దేశ సైనికులు మన రక్షణ కాపులా కాస్తున్న తరుణంలో ఈ రోజున 3 సముద్రాలు మన రక్షణ కల్పిస్తున్నాయి. కాబట్టి నీళ్లు రంగు బులుగు, కాబట్టి అశోకుడు చక్రాన్ని బులుగు రంగులో చూపించి 24 ఆకులతో 24 గంటలు ఈ దేశాన్ని రక్షించే ఈ 3 సముద్రాలు, హిమాలయ పర్వతాలు ఉన్నంత కాలం భారతదేశాన్ని ఎవరు ఏమి పీకలేరనే విధంగా నిర్మించినటువంటి అశోక చక్రం. ఈ అశోక చక్రంలో 24 ఆకులకి 24 అర్థాలు ఉన్నాయి. ధర్మం, శాంతి, ఇటువంటి హింస లేకుండా పౌరుషంగా
చక్రాలతో ఏర్పరిచినటువంటి అశోక చక్రం ఈ రోజు మన కళ్ళ ముందు ఉండగా ఈ జెండా మనకు రక్షణగా ఉన్నంత కాలం ఈ దేశానికి ఏమి కాదు, మనకి ఏమి కాదని విషయాన్ని మీరు తెలుసుకుని మొట్టమొదట మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను ఆదరించండి, మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కృతజ్ఞతగా ఉండండి. ఆ విధంగా మీరందరూ కూడా ఎదగాలని, ఈ దేశం కోసం పాటుపడాలని, ఈ సమాజం కోసం పోటుపడాలని, మీరు పుట్టి పెరిగిన ఈ కావలైన ప్రేమను పెంచుకోవాలని, ఈ ఏదైనా మీరు ఆర్థికంగా ఎదిగినాడు, సమాజంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగినాడు, ఈ కావల అభివృద్ధికి మీరు అందరూ కాంక్షించాలని, ఈ కావలని ఒక మగుడు లేని ప్రాంతంగా విరాజిల్లే విధంగా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా, రాజకీయంగా ఈ ప్రాంతాన్ని కాస్మో నగరంగా అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంతం అంతటి కూడా సస్యశ్యామలంగా ఉండటానికి, ఒకవైపున సస్యశ్యామలం, రెండో సైడ్ పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి మీరందరి ఆశీస్సులతో మీరందరూ ఓట్లేసి గెలిపించిన వ్యక్తిగా, కావాలని కాపు కాసే వ్యక్తిగా, మీ సేవకుడిగా నిరంతరం ఈ కావల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. ఒకరితో సాధించేది కాదు, అందరూ కలిస్తేనే సాధన. 5,000 కలిస్తే విడివిడిగా ఉంటే వేరు వేరు, 5 కలిస్తే పంచి. మనందరం కలిసి మన కావలను అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరూ కూడా కులాలు, మతాలు, పార్టీలు పక్కన పెట్టి కావల అభివృద్ధికి మీరు అందరూ కూడా రావాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవాలు తెలియజేస్తూ మనందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా స్వతంత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని, ఇంకా ఎవ్రీ ఇయర్ ఘనంగా నిర్వహించుకుందామని ఈ సంవత్సరం ఒక కొత్త దానికి నాంది పలికా. ఏంటంటే ఆఖరిగా మన ఒక్కటే విద్యార్థులారా, కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, అందరి శరీరంలో ప్రవహించేది రక్తమే. మనం గతంలో పూర్వీకులు అప్పుడు డబ్బు లేదు, ఎవరు ఏం చేయలేనటువంటి స్థితి, నాగరికత లేని రోజుల్లో గ్రామాలన్నీ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకోవడానికి పురమాయించారు. ఒకరు పంటలు పండించేదానికి, ఒకరు పంటలు పండించడానికి సంబంధించిన సామాగ్రిని తయారు చేసేదానికి, ఒకరు ఇల్లు కట్టేదానికి, ఒకరు శరీరానికి సంబంధించిన జబ్బులు తగ్గించేదానికి, ఒకరు బట్టలు ఉతికేదానికి, ఇలా ఏర్పడినటువంటి ఈరోజు కులాలుగా మారి, కుల గజ్జిగా మారి ఈరోజు అన్నిటికంటే కూడా దేశం కంటే కూడా కులాల కొట్టులో కొట్టు మెట్టాడుతున్న తరుణంలో కావలలో కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, అందరూ కూడా మనుషులే, అందరినీ గౌరవించాల్సిందే, అందరూ ఒకటే, ఈ కావలి ఒకటే, కావలి ప్రజలు ఒకటే అనే నాంది పలుకుతూ ఈ రోజున కుల వృత్తులను నమ్ముకుని, ఇప్పటికీ కూడా అంతరిస్తున్న కుల వృత్తులను నమ్ముకుని ఆ కుల గౌరవాన్ని పెంచుతూ కుల వృత్తుల్లో చేపిస్తున్నటువంటి 12 మందిని ఈరోజు సన్మానం చేయాలని, ఆ కుల వృత్తుల వ్యక్తుల యొక్క బాధలు మీ అందరికీ కూడా నృత్య రూపకంలో చూపాలని, దృశ్య రూపంలో చూపించాలని, వాళ్ళని సన్మానించాలని, వాళ్ళని సన్మానిస్తే మనల్ని మనం సంస్కరించుకుంటుందని ఈరోజు విశిష్టమైన అతిథుల చేత కావలిలో 20 మందిని ఈరోజు మీ సమక్షంలో సన్మాన కార్యక్రమం చేశాం. 6 మందికి కావలి నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూల్లో చదివి హైయెస్ట్ మార్కులు వచ్చి 10th లో హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి ప్రతి విద్యార్థిని గౌరవించడం మన బాధ్యత కాబట్టి 6 మంది విద్యార్థులు మీ అందరి సమక్షంలో వారిని సన్మానిస్తున్నాం. 2 రైతులను సన్మానిస్తున్నాం. 14 కుల వృత్తులు చేపడుతున్నటువంటి వాళ్ళను కూడా సన్మానించి వాటి యొక్క విలువలు కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి వీటన్నిటిని కూడా మీకోసం చూపించడానికే ఈరోజు ఇంత ఖర్చైనా పెట్టి మీ జీవితాలు మార్పులు తేవడానికే ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. కాబట్టి అందరూ కూడా వాటిని కూడా తిలకించండి అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు 11 గంటలు అయ్యింది కాబట్టి ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమం చేద్దాం. దానికి సంబంధించిన నిర్వాహకులు రెడీగా ఉండండి. అందరూ కూడా చప్పట్ల మధ్య, ఈలల మధ్య భారతదేశ ఔన్నత్యం ఆకాశాన్ని అంటే విధంగా 100 అడుగుల ఎత్తులో జెండా ఎగురుతున్న వేళ, 3 జెండా ఎగురుతూ రెపరెపలు ఆడుతున్న వేళ మనందరం కూడా సెల్యూట్ చేస్తూ దానికి గౌరవ వందనాన్ని ఇస్తూ ఆ జెండా నీడను మనం బతుకుతున్నాం. ఆ జెండా అనేది లేకపోతే మన జీవితమే లేదనే హృదయంలో మన ఉదయం నుంచి నాభి నుంచి గట్టిగా పలుకుతూ పెదాల మీద కాదు, మన మనస్ఫూర్తిగా ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, జెండా యొక్క గొప్పతనాన్ని కీర్తించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ ఫలాలు అందాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ రెడీగా ఉండండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం జెండా ఆవిష్కరణ